మొట్టమొదటిసారిగా గోవిందకోటిని రాసిన విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టీటీడీ శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగళూరుకు చెందిన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10,01,116 సార్లు గోవిందకోటిని రాసింది. ఈ సందర్భంగా కుమారి కీర్తన మీడియాతో మాట్లాడుతూ తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదాన్నన్నారు. మా కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గోవిందకోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. 2023 నవరాత్రుల నుండి గోవిందకోటిని రాయడం ప్రారంభించినట్టు చెప్పారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోవిందకోటిని భక్తి శ్రద్ధలతో రాసినట్టు తెలిపారు. చిన్నతనం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని, స్వామి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో 10 లక్షల మార్లు గోవిందకోటి రాయగలిగినట్టు చెప్పారు. గోవిందకోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు. విద్యార్థులు, చిన్నపిల్లలు, యువతీ యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవిందకోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా 10,01,116 సార్లు గోవిందకోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం, 1,00,00,000 సార్లు గోవిందకోటి రాసిన వారికి, వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.